రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఒక విషయం మీ ముందరకు తీసుకురావాల్సి వచ్చిందండి. 2025 గైరంగం కాపు పెట్టే వాళ్ళ రైతులు అందరికీ విజ్ఞప్తి అండి. మొక్క వయసు 4 సంవత్సరాల నుంచి పైనుంచి మనకు కాపు పెడతారు కాబట్టి కాపు పెట్టే రైతులకు ముఖ్యంగా విజ్ఞప్తి అండి. విషయం ఏంటంటే 2025 కాపు పెట్టే రైతులు ఎవరైనా ఉంటే మనకి ఈ వీడియోలో నేను వాట్సాప్ లింక్ ఇస్తానండి వీడియో కింద. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి. ఈసారి 2025 మనం తక్కువ పెట్టుబడితో మనం అధిక దిగుబడి ఎలా సాధించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి యువ రైతు అలాగే కొత్తగా చిన్న చెట్లు పెట్టిన రైతులు ప్రతి ఒక్క రైతు మీరు ఈ గ్రూప్లో యాడ్ అవ్వండి. మీకు డైలీ చిన్ని చెట్లు వివిధ రకాల వచ్చే సమస్యలు వాటి గురించి అలాగే ఇంకొకటండి, ఈ 2025 సంవత్సరం నుంచి నా ప్రోటోకాల్ వాడే ప్రతి ఒక్క రైతు ఈ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఈ గ్రూప్లో యాడ్ అవ్వడం వల్ల మీకు నేను ఇంకోటండి 9 నుంచి 12 స్ప్రేల లోపల మనం చిన్ని పంట ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఆ టైంలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే విషయాలు కూడా ఈరోజు చెప్తాను. కంపల్సరీ మీరు ఎవరైతే మనం 2025 నా ప్రోటోకాల్ వాడవాలనుకున్న రైతులు ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. లేకుంటే మీరు కామెంట్లో యూట్యూబ్ కామెంట్లో మీ మొబైల్ నెంబర్ పెట్టండి. కంపల్సరీ నేను ఆ వాట్సాప్ నెంబర్ నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ గ్రూప్ వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్లు ఉంటాయంటే వీక్లీ సరిపోతాయండి. నాకు అవైలబుల్గా ఉంటుంది. ఫీల్డ్ విజిట్ కంపల్సరీ చేస్తాను. ప్రతి ఒక్క చిన్ని రైతు కాపు పెట్టవలసిన వాళ్ళ రైతులే కదండి, చిన్న చిన్న 2 ఏళ్ళు కానీ సంవత్సరం చిన్న చెట్ల వాళ్ళు కూడా ఈ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. అంటే నా ప్రోటోకాల్ వాడే రైతులే. ఇంకోటండి, మన ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే పెడతామండి. ఇంకోటి, అక్కడ ఏం డిసీజ్ ఉంది, అక్కడ ఏం డిసీజ్ ఉంది, మనం దాని తగ్గట్టుగానే మనం మందులు కానీ ప్రోటోకాల్ కానీ చెప్తాను. ఇంకోటి, ఏ టైంలో ఎరువులు వేసుకోవాలి, అలాగే మనం కాపు పెట్టేటప్పుడు నీటి యాజమాన్యం ఎలా ఉండాలి, అలాగే ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అనేది నేను కంపల్సరీ వాట్సాప్లో నేను యాక్టివ్గానే ఉంటాను. మీకు అన్ని వేళలా మీకు సరిపోతే నేను నాకు అవైలబుల్గా అంటే ఫీల్డ్ విజిట్ కూడా నేను ఎక్కువగా చేస్తానండి. కావున చిన్ని రైతులు ఎవరైతే 2025 సంవత్సరంలో నా ప్రోటోకాల్ వాడాలనుకున్న రైతులు ప్రతి ఒక్క రైతు మీరు వాట్సాప్లో ఈ వీడియో కింద నేను లింక్లో ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింకు. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు చిన్ని రైతులు. ఇంకోటండి, ప్రతి యువ రైతు మీరు చిన్ని రైతులు అయితే కంపల్సరీ మన ఈ గ్రూపులు మీకు 100% మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి నేను ఇలా చెప్పడం కుదరదు కాబట్టి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన రైతులు ఈ సంవత్సరం చాలామంది నేను చెప్పిన ప్రోటోకాల్ వాడి చాలామంది అధిక దిగుబడులు సాధించారు. అందరికీ నేను ఎప్పుడు మీకు అన్ని వేళ ఎప్పుడు రుణపడి ఉంటానండి. కావున చాలామంది నా రైతులు నా కామెంట్లో కానీ నాకు ఫోన్ చేసి తోట విజిట్ కాయలు కోసేటప్పుడు నాకు ఫోన్ చేస్తారు, ఇలా అమ్మాము, మాకు ఇన్ని టన్నులు అయినాయి, ముందు సంవత్సరం ఇన్ని టన్నులు అయినాయి, ఈ సంవత్సరం ఇన్ని టన్నులు ఎక్స్ట్రా అయినాయి. కావున బాగా చెప్పారు సార్, మన ప్రోటోకాల్ వాడాను, మీ ప్రోటోకాల్ వాడాము. ఇంకోటండి, మనకు కడప డిస్ట్రిక్ట్ నుంచి అలాగే ఈ కళ్యాణదుర్గం కానీ ఇలా సరౌండింగ్స్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ చాలామంది రైతులు నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. దయచేసి మీరు ఈ గ్రూప్స్లో నన్ను మీరు వాట్సాప్ నెంబర్ పెట్టి నన్ను యాడ్ చేస్తాను, లేకుంటే వీడియో కింద నేను లింక్ కూడా ఇస్తాను, మీరు వీడియోలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అవ్వడం వల్ల ఇంకోటండి, 2025 సంవత్సరంలో మనం ఇంకోటండి అడ్వాన్సే ఉంటాయండి మన స్ప్రేయింగ్లన్నీ. వచ్చి బాధపడకుండా ఒకవేళ వచ్చిందా వ్యాధి దానికి ఎలాంటి మందులు మార్కెట్లో ఉన్నాయి అనేది నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ఇంకోటి, ఫర్టిలైజర్ డోసు అలాగే చిన్న చిన్న చెట్లలో మనం నీటి యాజమాన్యం ఎలా పాటించాలి, కాపు పెట్టినప్పుడు మనం కాపు పెట్టేటప్పుడు ఎటువంటి టైంలో మనం కాపు పోవాలి అనేది విషయాలపైన కూడా నేను కంపల్సరీ మీకు గైడెన్స్ ఇస్తాను. దయచేసి మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో నా ప్రోటోకాల్ వాడాలనుకున్న రైతులకు ఇది సువర్ణ అవకాశం అండి. దయచేసి మన చిన్న రైతులకు కూడా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ ఫర్టిలైజర్ షాపుల మీద ఆధారపడి చాలామంది వాళ్ళు ఇచ్చిన మందులు సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే వేలకు పోసి పెట్టుబడులు పెట్టి మార్కెట్లో రేట్ లేకోకుండా అమ్ముకోవడం అనేది విషయాలు చాలా ఆధారపడి ఉంటుంది. అలా చేయడం వల్ల మనకు దిగుబడి ఉన్నా కూడా
మన రేట్ లేనప్పుడు మనం పెట్టుబడికే సగం అయిపోతుందండి. కావున మనం మన ప్రోటోకాల్లో వాడిన రైతుల్లో మన 9 స్ప్రేయింగ్లోనే మన చీనీ పంట కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే నేను చూసే చీనా తోటల్లో ఆ రైతులకు తెలుసు నేను ఎలాంటి మందులు చెప్తాను. అలాగే నేను వాడవలసిన, అలాగే నేను చెప్పిన ప్రోటోకాల్ కానీ వాడిన రైతులకు కూడా నేను కొన్ని వీడియోలు చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, మీరు గమనించండి. కావున ప్రతి ఒక్క చీనీ రైతు, యువ రైతు, కొత్తగా చీనీ చెట్లు కుట్టాలనుకున్న వాళ్ళు కూడా మీరు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటండి, మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినందుకు మనం ఎటువంటి ఫైన్స్ అలాగే ఎటువంటి డబ్బులు మనం తీసుకోము, వద్దు కూడా. మీరు ఇచ్చినా నేను తీసుకోను. ఒకటి, నేను చదివింది BSc అగ్రికల్చర్ అండి. బట్ ఏంటంటే మనం చదువుకున్న చదువుకి మనం చేసే పనికి న్యాయం ఉండాలి. ఎందుకంటే మన డబ్బులు ఉండేది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ మనిషి అనేది ముఖ్యం. అది నన్ను నమ్మిన వాళ్ళ రైతులకు తెలుసు. నేను ఎలా అంటాను అని నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మిన లాంటి రైతులకు తెలుసు. అందుకేనండి ఈ సంవత్సరం నేను ఎక్కువగా చీనీ పంటల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నానండి. కావున కొత్త రైతులు ఎవరైనా సరే, మీరు తక్కువ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు, అలాగే ఒకటండి, నేను ఎందుకు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే, చాలామంది అక్కడికి వెళ్తున్నారు, షాప్లో ఏవేవో మందులు కొనుక్కుంటున్నారు. మీకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ మందులు కొట్టినా కూడా సరైన ఫలితం రాకపోవడం. ఒకసారి 10, 18 స్ప్రేలు, 20 స్ప్రేల వరకు కొట్టారు. కావున నేను చెప్పేది ఏంటంటే, సీజన్ తగ్గట్టుగానే చెప్తానండి. ఆ టైంలో ఏమొస్తుంది, అలాగే మీరు ఎరువులు ఏ టైంలో వేసుకోవాలా, అలాగే ఎటువంటి ఈ టైంలో కాయలు కోసుకుంటే మనకు మంచి రేటు ఉంటుంది అనేది గ్రూప్లో నేను ప్రతి నిమిషము, ప్రతిరోజు నేను యాక్టివ్గానే ఉంటాను. ఒకవేళ నేను ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తే కంపల్సరీ నేను ఫీల్డ్ విజిట్ చేస్తానండి. ఎందుకంటే నాకు అవైలబుల్గా ఉంటే నేను కంపల్సరీ ఫీల్డ్ విజిట్ చేస్తాను, ఎంత దూరం అయినా సరే. ఎందుకంటే ఈ సంవత్సరం నేను చీనీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టానండి. ప్రస్తుతం నేను పులివెందుల, అలాగే ముదుగుబ్బ ఏరియా, అలాగే ఇక్కడ సత్సాయి డిస్టిక్ కానీ అనంతపూర్ డిస్టిక్లో గమనించింది ఏంటంటే, చాలామంది ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు చీనీ రైతులు. కావున వారి కోసం నేను ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి మన చీనీ రైతు, కొత్త రైతులు, ప్రతి యువ రైతు, అలాగే కొత్త రైతులు కూడా, పాత రైతులు కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. అలాగే మీరు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి, కంపల్సరీ మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మన ప్రోటోకాల్ వాడడం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటంటే, మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తానంటే రైతుతో, మనం ఏది కావాలో మొక్కకు అదే చెప్తాను. అంతేగాని అది ఇది వేయండి అని చాలా రకాలు చెప్తే రైతు అసలు ఇన్వెస్ట్ చేసి పాపము దిగుబడికి సరిగ్గా రాక, ఒకవేళ దిగుబడి వచ్చినా మంచి రేటు లేక పెట్టుబడే సగం అయిపోతే చాలా ఇబ్బంది గురవుతున్నారు. చాలామంది రైతులు, చాలా నష్టపోయిన రైతులు కూడా నాకు కాల్ చేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటివి ఏంటివి చేసుకోకండి. ఈ 2020 సంవత్సరం నుంచి మీ తోటను నా చేతిలో పెట్టండి. మీకు 100% రిజల్ట్, మీకు 2-3 స్ప్రేయింగ్లోనే రిజల్ట్ తెప్పించేస్తాను. ఒకవేళ మీకు రిజల్ట్ లేకపోతే మీరు డ్రాప్ అవుట్ అవ్వచ్చండి. కానీ ఇంతవరకు మనం చూసిన తోటలో ఏ తోట కూడా మన డ్రాప్ అవుట్ కాలేదు. నేను చూసే 200-300 చీనీ చెట్లలో ఇంతవరకు ఏది అసలు డ్రాప్ అవుట్ అవ్వలేదు. కావున ఈ సంవత్సరం 2020 సంవత్సరం నుండి చీనీ చెట్ల మీద నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. నాకు వీలు ఉంటే ప్రతి ఒక్కరి తోట కూడా నేను విజిట్ చేస్తానండి. ఓకేనా? ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలి. చీనీ రైతులు ఎస్పెషల్లీ మీరు కంపల్సరీ జాయిన్ అవుతారని కోరుకుంటాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.